కొట్టానని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్ముండ. అమ్మ అయ్యో ఏంటండి ఏంటండి దెబ్బలు? రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా ఏమిటి? యాక్సిడెంట్ కాదు. నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులోలాగా ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగా? ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాల్తెగ్గా సమాధానం చెప్పాడు. నాకు తెక్కరేగిపోయి తుక్కు తుక్కు కింద కొట్టేసాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలి అంట? సినిమాలో ఫైటింగ్ లో అయినప్పుడు దెబ్బలు వెనక్కి తగులుతాయి. కాశీలో కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. రమేంద్ర గారు ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుద్దాం. అక్క శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మాయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం బుద్ధుందా లేదా నీకు? అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి. దివాకరం చెమట లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదలియా. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి, అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. మీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో 4 మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రి బాబులు ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ఫ్రీడన్ కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. ముందు ముందు నా అందరూ తెగతాగాలి నందనందన. జాయ్ పాతాళ భైరవి. మన జెండు బాంబు కూడా ఏం తీసుకొచ్చాడో చూడు. హాయ్ సుధా, కంగ్రాచులేషన్స్ రా, ఫ్లాట్ చాలా బాగుంది. థ్యాంక్స్ రా. కంగ్రాజండు. ప్రెసెంట్ గా మంచి పార్టీ ఇస్తుంటే ఈ మొండి చెట్టు ప్రెసెంటేషన్ ఇవ్వటరా బాబాయ్. ఇది మొండి మొక్క కాదురా, గంధపు చక్ర రాస్కెల్. ఇది పార్టీ, నేను చెవి ఇవ్వను. చెవెందుకురా? గుమిల్ ఇద్దామని. స్టార్ట్ చేయండి. మీరు ఓపెన్ చేయి. Hi friends. Hi. Celebrating party? Yeah. If you don't mind, I will join with you. Please welcome. Oh, thank you. My dear, Shanti. Yeah. Oh. ఇక్కడ నీకేం పని? ఇట్లా వారి చేతులు కట్టుకో. గంగిరి ఎద్దులా గంతులేంది, ఆ పాడుడేంది? ఇప్పుడు టైం ఎంత అయింది? 11 గంటల 40 నిమిషాలు బాబాయ్ గారు. అది తెలిసి కూడా ఇట్లా అల్లరి చేస్తారు. ఇదేమన్నా సంసారం ఉండే కొంప అనుకున్నారా? కళ్ళు కాంపౌండ్ అనుకున్నారా? ఎవడన్నా ఆర్టి పేసి ఉంటుంటే ఏం కావాలి? నటక్కంతా చూరుకుంటాడు. పైగా ఇటువంటి పిచ్చి పోరుల్ని టెంప్టింగ్ చేసి మీతో పాటు సరికొడతా అరవయా? అసలు నేను ఎవరనుకున్నావు? బాబాయ్ లే, నిజాం సర్కార్ల పటేల్ గిరి చేసి నీలాంటి ఫాల్తూ గాని ఇంతమంది బొక్కలు నూకినా. ఇతను ఎవరనుకున్నావు? ఎవరు బాబాయ్ గారు? మన పిల్లాటూరులోనే ఉంటాడు భయ్, కసరత్తులు చేస్తాడు. మిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ
గిట్లా ఈల కొట్టినాననుకో మిమ్మల్ని అందరినీ ఇరగదీసి విశాఖపట్నం ఇస్టాల్ ప్లాంట్ ఉందిలే అందులో బ్లాస్ట్ ఫైనల్స్ లో నూకుతాడు. ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీ అందరికి. సప్పుడు చేయకుండా కొంపరకు పోండి. నువ్వు బా ఓ ఓ ఓ. ఎరా ఫ్లాష్ బ్యాక్ బాలేదా? చాలా దరిద్రంగా ఉంది. నీకు సరిగ్గా చెప్పలేదు అనుకుంటాను. క్లియర్ గా డైరీలో రాసుంది. నేను అదంతా చదవాలా? అబ్బాయి ఎంత 350 పేజీలు. అంటే నేను చంపేద్దాం అనుకుంటావేంట్రా? బావా నా లవ్. ఎదవలవు నువ్వుని ఓ టచింగ్ లేవు, కిస్సింగ్ లేవు, అనుభూతి లేవు, అటొక డబ్బులు లేవు. ఏదో ఫ్లాష్ బ్యాక్ ఒకటి వేసుకుని ఊపుకుంటా వచ్చాడు ఇక్కడికి. నీ బాబుజీ వేసిన అమ్మాయి కాదురా, ఏ అమ్మాయి లవ్ చేయదు. ఏదో వర్షం కలుపుకో అలా బావా నేను చెప్పేది విను బావ కొంచెం. కనిసిబాబు ఇంకా చెప్పించుకుంటారా? ఒరే త్రిమూర్తులు పొద్దున ఇంత ఆకలేస్తుందేంట్రా? అంత దరిద్రం అనిపించిన తర్వాత ఈ రిచ్నెస్ అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పెడతలేరా? హల్డు బాగా చదువుకున్నామా, మిమ్మల్ని దుబాయ్ తీసుకుపోతాం ఏంట్రా? పొద్దున ఈ పంత తెచ్చుకుంటున్నా. సీను కాఫీ. నాకేదో వదినా. నువ్వు కూడా ఏంటయ్యా కిందకెళ్ళి తాగొచ్చుగా, వాడంటే దుబాయ్ నుంచి వచ్చాడు. బాబా టైం అవుతుంటే ఇలాగే కూర్చున్నారేంటి? నువ్వు రెడీ అవరా, టిఫిన్ చేద్దు గాని. దానికి పెద్ద రెడీ అవ్వాలంటే అందరితో పెట్టే కలిసి నేస్తాను. అవును మళ్ళా దుబాయ్ లో అందరితో కలిసి తినేది అలవాటు అనుకుంటా. చుట్టూ ఎండీలు పిఎల్తో దుబాయ్ లో నా తమ్ముడు రాజాలా బతుకుతున్నాడు. రాజాలేక బతుకుతున్నాడు, రాజు ట్రావెల్స్ లో బతుకుతున్నాడు. రాజా లెవెల్ అని చెప్తున్నా. దుబాయ్ లో రాజు ట్రావెల్స్ ఉన్నదా? దుబాయ్ లో లేదండి, అది ముంబైలో ఉంది. ముంబై అంటే అంటే ఒకప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబై అండి. నీతో మాట్లాడే మనం పదరా పదరా పద పదరా. ఒంటి మీద చేయకరా, సిరగొస్తుంది. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? అలాగే అక్కడ నువ్వు చేసిందంతా పోలితే ఇక్కడ మేము చేసి చాలా తక్కువరా. జమినీ తరగతిలో తప్పించుకొచ్చిన ఏనుగులా దారి కట్టగా నిలబడ్డావు. ఎలా దిగమంటావురా? ముందు నువ్వు దిగు. నాకు సంబంధం లేదు. నేను వాడి గ్రూప్ కాదమ్మా, సపరేట్ గ్రూప్. నన్ను వదిలిపెట్టు తల్లి. వదిలమ్మా. ఒరే దురాత్మిక్ పార్క్ బల్లి ఆగరా. నువ్వు ఆగువమ్మా, లతక లతకమంటూ ఆగరా. నువ్వు ఆగు, నీ కాళ్ళు చేకొడతాను నేను. వదిలిపెట్టనంటే వదిలిపెట్టాను. ఆగరా, ఆగు. మరి ఎందుకు చెప్పలేదు? అగా ఎక్కడెక్కడ దుమ్మంతా మీదేసుకొని రావడం, మేమేమో శుభ్రం చేయటం, ఒళ్ళంతా హోనం అయిపోతుంది కదా. అమ్మ మంగమ్మ, అశ్వదళపతి అంటే ఎంతో పెద్ద ఉద్యోగం అనుకున్నా. గుర్రాలు తవ్వుకునేవాడా? దీనికి ఎంత బెళ్ళపిచ్చావమ్మా. అమ్మాయి రావులమ్మా, గుర్రాలకు గుగ్గిళ్ళు పట్టుకురమ్మా. తెస్తున్నా మావా. ఇగో మావ గుగ్గిళ్ళు అక్కడ పెట్టమ్మా. నేను దోతైతి మావా. ఇదిగా ఏమ్మా, అబ్బాయి నేను బాగా చూసుకుంటున్నాడా? నేను బాగా చూసుకోపోతే పక్కింటి చూసుకుంటాడా? ఒరే ఎదవన్నారు ఎదవా, పళ్ళు రాలిపోతాయి. కన్న తండ్రి అంటే భయం గౌరవం లేకుండా పోయిందిరా నీకు. ఏమిటి నా కొడుకు మీద కారాలు మిరియాలు నూడుతున్నావు? వచ్చి చదువుకొడు తిను. పొద్దటి నుంచి ఒకటే తోడు. అది నల్లబడింది లేదు, నీ మొహం తెల్లబడింది లేదు. త్వరగా రాకపోతే ఆ చద్దికొడు కుక్కలకేస్తా. 25 క్రితం చేసిన చిన్న తప్పుకి ఇప్పటికీ సూటిపోటి మాటలతో పొడిచి చంపుతున్నావు కదే. అంటే విషయం మొత్తం టోటల్ ఫ్యామిలీ తెలుసు అనమాట. ఆ డబ్బు నాకు దొరికినా బాగుంటేది, లైఫ్ సెటిల్ అయిపోయింది. సువర్చల నేరస్తులు వదిలేసిన డబ్బు తనకు దొరకలేదని, దొరికితే లైఫ్ లో తను సెటిల్ అయిపోతుందని సీఎం బాబ్జీ గారు బాధపడతారు. సువర్చల నువ్వు నన్ను ముఖ్యమంత్రి అవుతానన్నది నన్ను కాగా పట్టడానికి అయితే కాదు కదా. ఈ మాత్రం దానికేనా మీరు ముఖ్యమంత్రి అవడం ఖాయం సార్. సార్ చెప్పేది అబద్ధం సార్. విన్నారు సార్ మీరు ముఖ్యమంత్రి అవడం అతనికి ఇష్టం లేనట్టుంది సార్. అంటే అలా కాదు. నాకు మ్యాటర్ అర్థమైంది, ఏం చేయాలో నీకు అర్థమైందా? అర్థమైంది సార్.